రియల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఎలా స్టార్ట్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? రిక్వైర్మెంట్ అనాలిసిస్, యూజర్కి ఏం ఇవ్వాలి అండ్ యూజర్కి ఏం కావాలి, ఇది మైండ్లో పెట్టుకొని మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. మీటింగ్లో అటెండ్ అవ్వాల్సి వస్తుంది, నోట్స్ ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ నోట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ స్టెప్ కానీ మిస్ చేశారు అంటే ప్రాజెక్ట్ కన్ఫామ్గా ఫెయిల్ అయిపోతుంది. ఆల్వేస్ లిజన్ ద యూజర్ రిక్వైర్మెంట్స్. క్లయింట్కి ఏం కావాలో మనకైతే తెలిసింది, కానీ నెక్స్ట్ అది ఎలా బిల్డ్ చేయాలో తెలియాలన్నమాట. సో అండ్ దానికోసము మనము ఒక ఫెడిలిటీ వైఫ్రేమ్స్ చేస్తాము, యూఐ మోకప్స్ చేస్తాము అండ్ డయాగ్రామ్స్ చేస్తాము. సో ఇదంతా లుక్ అండ్ ఫీల్ మంచి సాఫ్ట్వేర్ యూజర్కి అట్రాక్టివ్గా ఉండాలి అంటే ఒక మంచి డిజైనింగ్ అనేది ఉండాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఇన్ ఎస్డిఎల్సి ఈజ్ ఆల్ అబౌట్ ఇంప్లిమెంటేషన్. సో స్టెప్ 3 ఆఫ్ ఎస్డిఎల్సి, యూజర్ ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనం సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తాం అనమాట. సో యూజింగ్ టెక్నాలజీస్, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ అండ్ మెనీ. ఇక్కడ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్తో డెవలపర్స్ వర్క్ చేస్తారు. ఈ స్టెప్ లేకుండా మనం యాప్ని అనుకున్న డ్రీమ్ లాగా మన ముందైతే రాదనమాట. సో అందుకని కోడింగ్ బ్రింగ్స్ ఇట్ ఇన్ టు రియాలిటీ. ఫాలో ద టెక్ డైరీ. స్టెప్ 4 ఫర్ టెస్టింగ్. ఎస్డిఎల్సిలో స్టెప్ 4 టెస్టింగ్ పార్ట్ అనమాట. ఏదైనా ఒక ప్రోడక్ట్ని చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని అయితే డైరెక్ట్గా మనం సెల్ అయితే చేయం, డైరెక్ట్గా లైవ్లో అయితే వదలం అనమాట. ఫస్ట్ దాన్ని మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాతనే అది ఎండ్ యూజర్కి అప్పగిస్తాం అనమాట. అది బైక్ అయినా కావచ్చు, ఏ న్యూ ప్రోడక్ట్ అయినా కావచ్చు. సేమ్ వే ఇక్కడ కూడా మనం ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేసిన తర్వాత దాన్ని మనం టెస్ట్ చేస్తాం. ఏమైనా బగ్స్ వస్తున్నాయా లేదా, ఏదైనా ఎర్రర్స్ వస్తున్నాయా లేదా, ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతున్నాయా లేదా, ఎవ్రీథింగ్ మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అనమాట. ఎస్డిఎల్సిలో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళే ముందు మన పేజ్ని టెక్ డైరీని అయితే ఫాలో చేసుకోండి. ఎస్డిఎల్సిలో నెక్స్ట్ పార్ట్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే లైక్ మన కోడ్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని మనము లైవ్ సర్వర్లోకి పుష్ చేస్తాం అనమాట. సో సాఫ్ట్వేర్ కానీ, అప్లికేషన్ కానీ, వెబ్సైట్ కానీ యూజర్స్కి యూజ్ చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా మనం లైవ్లోకి పుష్ చేస్తాం. కోడ్ని లైవ్లో పుష్ చేయడానికి గిట్హబ్ యాక్షన్స్ని వాడతాము, అజ్యూర్ ప్లాట్ఫామ్స్ని వాడతాము, ఇంకా జెన్కిన్స్ని వాడతాం అనమాట. సో దెన్ కోడ్ లైవ్లోకి పుష్ అయిన తర్వాత లింక్ అయితే జనరేట్ అవుతుంది. అది సాఫ్ట్వేర్ అయినా కానీ, వెబ్ అప్లికేషన్ అయినా కానీ అండ్ ఈవెన్ యాప్ అయినా కానీ. బట్ ఈ డిప్లాయ్మెంట్ అనేది ఎందులో చేస్తాము? అజ్యూర్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఏడబ్ల్యూఎస్ అప్లికేషన్స్ అండ్ వర్సల్, నెట్ఫ్లిఫై, ఫైల్స్ అన్నింటిలో కూడా డిప్లాయ్మెంట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్ ఎస్డిఎల్సిలో ఫైనల్ స్టెప్ మెయింటెనెన్స్ అనమాట. ఎస్డిఎల్సిలో నెక్స్ట్ ఫైనల్ స్టెప్ మెయింటెనెన్స్ అనమాట. ఎందుకు మెయింటైన్ చేయాలి? సో యాప్ని మిడిల్లో మనం ఏమైనా అప్డేట్స్ తీసుకొని రావాలన్నా కానీ, ఏదైనా ఫీచర్స్ని ఇంప్రూవ్ చేయాలన్నా కానీ, బగ్స్ని ఏదైనా ఒకవేళ మధ్యలో వస్తే ఫిక్స్ చేయాలన్నా కానీ, మనం యాప్ని ఎప్పుడు కానీ వెబ్సైట్ని, యాప్ని, సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్. సో ఇంకా కూడా మన దగ్గర మ్యాథ్స్ వాల్యూ ఆఫ్ స్కిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తెలుసుకునే ముందు మన పేజ్ని అయితే వెంటనే ఫాలో చేసి అప్డేట్లో ఉండండి.